చిత్తమును బాహ్య కారకత్వముల నుండి నిరోధించవలెను. బ్రహ్మ కారకత్వమునందు కేంద్రీకరింపవలెను. ప్రత్యాహార ప్రయత్నముల ద్వారా దేనిని జయించవచ్చును. సమస్త ఇంద్రియములకు నాయకుడు చిత్తము. కావున ఇంద్రియములను జయించవలనన్న మొదట చిత్తమును జయించవలెను. మలిన చిత్తమునందు ఆత్మజ్ఞానము లభించదు. ఆత్మస్వరూపము యొక్క జ్ఞానముతో ఉండుటయే చిత్తము యొక్క శుద్ధి అని పేరు. ఆత్మను దర్శించిన చిత్తము శుద్ధమగును. ఆత్మ స్వరూపము ఆకాశము వలె నిర్మలమై సర్వవ్యాపకమై స్వయప్రకాశమై ప్రత్యక్షమై ఉన్నది. కావున దానిచే చిత్తము శుద్ధియగును. దృశ్య ప్రపంచమున ఏకాగ్రత ఉండుట వలన ఆత్మచే చిత్తము శుద్ధి కాకున్నది. బుద్ధి దృశ్యములపై నుండి మరల్చి ప్రత్యేగాత్మయందు స్థాపింపబడిన అశుద్ధ చిత్తము శుద్ధమైపోవును. నశించిన చిత్తవృత్తి గల వాని చిత్తము శాంతిని పొందును. సత్యమును గూర్చిన విచారణయే చిత్తము. ఈ శబ్దార్థము కూడా ఎచట లయించిపోవును. అదియే పరమాత్మ పదం. ఏగానికి చిత్తవృత్తి నిరోధము అన్న మహావాక్యము మన ప్రాచీన సంస్కృత శాస్త్రాల్లో ఉంది. మనసు ఏర్పడడానికి మూలము ఆధారము చిత్తమే. చిత్తవృత్తి నిరోధాన్ని గురించి బోధించే ఏగ శాస్త్రాలు, పతంజలి ఏగ సూత్రాలు విస్తారంగా దీన్ని గురించి వివరించి ఉన్నాయి. శ్రద్ధ, దృఢ సంకల్పాలు, నిరంతర సాధన చేసేవారు చిత్తాన్ని తప్పక నిరోధిస్తారు. చిత్తము అజ్ఞానమైనది. దాని అజ్ఞానము తొలగించవలెను. దీని సాధనకు మార్గములు: శాస్త్ర పఠనము, పురుష ప్రయత్నము, శ్రవణము, నిరంతర సాధన, విచారణ, గురు శుశ్రూష, సజ్జనుల యొక్క సాంగత్యము, ఆత్మావలోకన, మనోనిగ్రహము, అభ్యాస వైరాగ్యము, దృఢ నిశ్చయము మొదలగు సాధనలతో ప్రయత్నించిన చిత్తమును ఆత్మయందు లయింపచేయవచ్చును. అనంత చిన్మాత్రను పొందవచ్చును. చిత్త తత్వజ్ఞానము లేనిచో చిత్తమును జయించలేరు. ఆత్మజ్ఞాని మాత్రమే ఈ ప్రపంచమునందు మాయాచక్రమున తగులుకొనక దూరంగా ఉన్నాడు. చిత్తమున మలిన రాహిత్యము చేయవలెను. ఎందుకనగా మలిన చిత్తమున ఆత్మజ్ఞానము ఉదయించదు. దుర్గుణములు, మాలిన్యములు గల చిత్తము ఆత్మయందు ఐక్యము కాలేదు. చిత్తము అనగా అంతఃకరణము. చిత్తము ఏకాగ్రతగా ఉండవలను. లేనిచో ఆత్మ వస్తువు ప్రతిబింబించదు. చిత్తమును దృశ్యములకు దూరంగా ఉంచవలెను. లేనిచో చిత్తముతో కూడిన వాడై బంధమును తగులుకొనును. చిత్తము ప్రపంచరహితమైనప్పుడే మోక్షము. ఇట్టి దానిని గురు పూజలతో ధ్యానముతో నింపవలెను. దీనికి తీవ్ర ఆధ్యాత్మిక శిక్షణ, నిరంతర సాధన అవసరం. చిత్తమును బాహ్యకారకత్వముల నుండి నిరోధించవలెను.